గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాల్లో మనం చెప్పుకోవాల్సిన విషయం, ఈ విశ్వమంతరికి ఈ సంవత్సరం, ఈ విశ్వావ సంవత్సరం చాలా బాగుంటుంది, సందేహం లేదు. అయితే రాశుల ప్రకారం చూస్తే వృశ్చిక రాశికి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తే కనుక, ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు అనుకోవాలి. కొంచెం నిరాశాజనకంగా అనిపించినా మనం ముందుగా అనుకున్నట్టుగా ముందు ఇబ్బందులు ఏమి తలెత్తితే చూస్తే ఆ పరిష్కారాలు చెప్పుకుంటే హాయిగా సజావుగా సాగుతుంది. ఇక్కడ ముందుగా మనం చెప్పుకునేది ఆదాయ వ్యయాలు కాబట్టి ఆదాయం వీళ్ళకి 2, వ్యయం 14. అంటే ఎంత తేడా ఉందో చూద్దాం. అలాగే రాజపూజ్యం 5 ఉంటుంది, అవమానం 2 ఉంటుంది. అంటే గౌరవానికి ఏం ఇబ్బంది లేదు. అయితే ఆదాయానికి కొంచెం ఇక్కడ ఇబ్బంది వచ్చేటట్టుంది కాబట్టి అప్పులు లేకుండా వాళ్ళు పథకాలను రచుకోవాలి, చేసుకోవాలి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మనం ఇవాళ చెప్పే రాశి ఫలాల్లో ఉన్నటువంటి నక్షత్రాలను అనుసరించి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తాం. రాశి అందరికీ ఒకే రకమైన ఉన్నా నక్షత్రాల గమనం బట్టి వాళ్ళకి వేరువేరుగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చెప్పుకున్నాం. ముందుగా విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు తీసుకుంటే ఒక మంచి పాయింట్ ఏంటంటే, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలకి ఈ సంవత్సరం పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటి నుంచో వాళ్ళు బాధపడుతున్న విషయానికి పరిష్కారం దొరుకుతుంది. అయితే దానివల్ల పూర్తిగా ఒడ్డున పడిపోయాడని చెప్పడానికి లేదు. ఆర్థిక చికాకులు ఇంకా అలాగే ఉంటాయి. అలాగే రుణాలు తీసుకుందాం అనుకున్న ఆ రుణాల విషయంలో కూడా వాళ్ళకి చాలా అసౌకర్యం, రుణాలు దొరకపోవడం, అటువంటి ఇబ్బంది వస్తుంది. అంటే అవసరాలు ఉంటాయి కదా, దానికి అందరం కూడా రుణాలకు వెళ్తాం కదా, ఉంటుంది. అయితే వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబానికి సంబంధించిన ఏవైనా పనులు చేద్దామనుకుని ఇంకోటి కానీ వాళ్ళు తలపెడితే అవి కూడా వాయిదా పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో కూడా అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక సూచన మనం ప్రత్యేకించాలి. వీడికి మాటికి ఏదో ఒక వివాదాలు చుట్టుముడతాయి అన్నమాట. సాధ్యమైనంత వరకు ఆ వివాదాల జోలికి వెళ్ళకపోవడం మంచిదని ఇక్కడ మనం సూచిద్దాం. అలాగే మంచి బుద్ధితో చేసే కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చేస్తారు, అవన్నీ సక్సెస్ అవుతాయి. బుద్ధి బాగుంటుంది అన్నమాట. ఆ బుద్ధి బాగుంటున్న విషయం కూడా చాలా గొప్ప విషయం. వాళ్ళ ఆ విషయంలో మంచి బుద్ధితో మంచి పనులు చేయాలని వాళ్ళ దాంట్లో విజయం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం. వీళ్ళకి ఇప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో స్పష్టత ఉండదు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో క్లారిటీ ఉండదన్నమాట, మిస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే క్లారిటీతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఈ దృష్టిలో పెట్టుకుని, మనం ఈ నిర్ణయం తీసుకునే విషయంలో క్లారిటీ లేకపోయిందా, ఈ సంవత్సరం చెప్పారు పంచాంగకర్తలు అని చెప్పేసి ఆ క్లారిటీ కోసం ప్రయత్నించాలి. అయితే వ్యాపార విషయాల్లో ఎప్పటి నుంచో ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే వాడికి ఒక మార్గం దొరుకుతుంది. ఇక్కడ ఎలా ఉంటాయంటే, భగవంతుడి నిర్ణయం ఒకడేదో తక్కువ చేస్తే ఒకటి ఎక్కువ చేస్తాడు. మనందరికీ కూడా మన పుట్టుక మన చేతిలో ఉండదు, మన నక్షత్రం మన చేతిలో, మనం కాలానికి మనమేం కంట్రోల్ చేయలేం, కాలం కంట్రోల్లో మనం ఉండాలి. కాబట్టి ఒక మంచి లాంటిది ఏదో జరుగుతుంది అనిపిస్తే అక్కడ ఏదో చిన్న పెడతాడు. అలాగే ఒక చెడ్డ జరుగుతోంది వీడు అంటే భగవంతుడి లీలా వినోదమే ఈ కాలచక్రం. సరే, ఆ తర్వాత అందులో విషయం తీసుకుంటే, వీళ్ళు ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే, ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు చేసుకుంటే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఈ సంవత్సరం కనపడుతుంది. కొన్ని గ్రహాల దృష్టి వల్ల, అశుభ గ్రహాల దృష్టి వల్ల ఆ రకంగా ఉంటుంది. అలాగే వీళ్ళు చాలా కష్టపడతారు పాపం, కష్టానికి సరిపడా ఫలితం ఉండదనే చెప్పాలి. గంటల తరబడి ఉద్యోగాలు చేస్తారు, పనులు చేస్తారు, కానీ వాళ్ళ అవసరాలు మటుకు అంత మాత్రమే తీరుతాయి తప్పితే ఈ అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశికి చెందిన విషయాలు. అలాగే వీళ్ళు ఏదైనా శుభకార్యాలు తలపెడితే ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ, ఉపనయనాలు కానీ, గృహప్రవేశాలు కానీ అవి చాలా విజయవంతంగానే పూర్తయిపోతాయి. ఆ శుభకార్యాలకు మటుకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడవని చెప్పాలి. అలాగే అయితే చిన్న మాట ఏంటంటే, ఈ సంవత్సరం డబ్బు మటుకు నీళ్ళలా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఇప్పుడు అనురాధ నక్షత్రం వాళ్ళకి డబ్బు చాలా విరివిగానే ఖర్చు అవుతుందని చెప్పాలి. ఆ దాంట్లో కొంచెం పొదుపు విషయంలోనూ ఖర్చు విషయంలోనూ చాలా జాగ్రత్త ఉండాలి. అది సూచిస్తూనే మొట్టమొదటే ఆదాయం 2, వ్యయం 14 అని చెప్పకనే చెప్పినట్టు అయింది మొట్టమొదట. దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఖర్చు ఎక్కువ అవుతుంది. అయితే శుభకార్యాలు మటుకు అవుతాయి. శుభకార్యాలు అయితే అప్పులు ఎలాగ అవుతాయి అది వేరే విషయం. కానీ తర్వాత ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్రం
1, 2, 3, 4 పాదాలు కూడా వృశ్చిక రాశికి చెందినవే కాబట్టి వాటిలో చూస్తే కనుక వీళ్ళకి ఏదో ఒక స్పందన ఆత్మీయుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ వీళ్ళు ఆశిస్తారు పాపం. ఏదో ఒక స్పందన దొరుకుతుంది, ఓదార్పు దొరుకుతుంది, కానీ వాళ్ళకి దొరకదు. బ్యాడ్ లక్ ఏంటంటే కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం మామూలుగా ఓదార్పు కానీ వాళ్ళ ఇంటికి స్పందించట్లేదు ఏంటి అనుకోవడం మిగుతుంది తప్పితే వాళ్ళు సరైన సమయంలో సరిగా స్పందించడం వల్ల వీళ్ళు కొంచెం బాధపడతారు. ఈ జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఆ పరిస్థితి ఉందన్నమాట. అలాగే వీళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంది. వీళ్ళు అందుకనే ముందు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ కూడా చూపిస్తారు. కాబట్టి వీళ్ళకి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి, అలాగే వాళ్ళు చూపిస్తారు వాళ్ళకి. అందులో అంటే మరీ దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదో మంచం ఎక్కేస్తారని చెప్పకలే, కానీ చెప్పా కదా ఈ కొన్ని గ్రహాల వల్ల ఆరోగ్య సమస్యలు ఏదైనా కొంతమందికి, ఇది అందరికీ మనం యూనివర్సల్ ఫ్యాక్ట్స్లా చెప్పట్లే, కొంతమందికి ఈ గోచార ఫలితాల దృష్ట్యా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వీళ్ళ దగ్గర ఒక బ్యూటీ ఏంటంటే మనం సంఘంలో గౌరవ మర్యాదలు కోరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కీర్తి కోరుకుంటాం, కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు. వీళ్ళకి ఈ సంవత్సరం కొన్ని గ్రహాల అనుకూలత వల్ల గౌరవ మర్యాదలు విపరీతంగా దక్కుతాయి. గుర్తింపు కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం అంటే ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళందరికీ కూడా సంఘంలో తగిన మర్యాద గౌరవం దక్కుతాయి అన్నమాట. అందుకే మీరు దాని మొట్టమొదటి కూడా చూస్తే రాజపూజ్యం 5 అవమానం 2. అవమానం కన్నా రాజపూజ్యం అంటే ఆ గౌరవం రాజగౌరవం ఉంది కాబట్టి అవి దక్కుతాయి కాబట్టి చాలా ఆనందించదగ్గ పరిణామం. అయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కొన్ని జాగ్రత్తలు చెప్పాం, ఇబ్బందులు చెప్పాం. వీళ్ళు చెప్పడం వల్ల వాటికి ఏవైనా పరిష్కారాలు ఉన్నాయా, ఈ వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన ఏదైనా చేసుకోవాలా రెమెడీస్ అంటామే ఆయన చెప్తే కనుక వీళ్ళు శాంతి కోసం ఏంటంటే రాహు సరిగా లేడు, వాడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి అవన్నీ మనం గ్రహరీత్యా మనం చేయట్లే, కానీ దుర్గాదేవిని కొలిస్తే దుర్గాదేవి క్షేత్రాలకు వెళ్ళడం, అలాగే దుర్గా స్తోత్రాలు చదువుకోవడం, దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది 7 శ్లోకాలు. ఆ శ్లోకాలు ప్రతినిత్యం పఠిస్తే కనుక వీళ్ళ చికాకులు తగ్గుతాయి, వీళ్ళ పరిస్థితులు చక్కబడతాయి. కాబట్టి దుర్గా సప్తశ్లోకి చదవడం అనేది వీళ్ళకి సూచించబడ్డ ఒక మార్గంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం, ఆదిగురువు దక్షిణామూర్తి అంటే శివుడి కన్నా ముందని చెప్తారు. ఆ దక్షిణామూర్తి శ్లోకాలు కూడా చదివితే గురు అనుగ్రహం కూడా సంపూర్ణంగా పుష్కలంగా అందుతుంది. తద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ఈ యొక్క అశుభ గ్రహాల దృష్టి పోయి భగవంతుడి అనుగ్రహం వల్ల సుఖంగా హాయిగా జీవించవచ్చు. విశ్వావసునామ సంవత్సరం వీళ్ళకి పెద్ద ప్రమాదకారం అయితే కాదు, ఎటువంటి ఇబ్బందులు లేవు. తగిన జాగ్రత్తలు తీసుకుని మనం చెప్పినటువంటి దుర్గా అమ్మవారిని దక్షిణామూర్తి వారిని నిత్యం పూజిస్తే కనుక చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఈ సంవత్సరం సాగుతుంది.